హరివిల్లు బిల్డర్స్ అండ్ మార్కెటర్స్ కి స్వాగతం. ఈ రోజు మనం ప్రతి బయ్యరు లేదంటే ప్రతి ల్యాండ్ లార్డ్ అండ్ ప్రతి బిల్డర్ కూడా అర్థం కాని ఒకే ఒక సమస్య జిఎస్టీ. ఏ అపార్ట్మెంట్ కి జిఎస్టీ కట్టాలి, ఎప్పుడు కట్టాలి, ఎందుకు కట్టాలి, ఎలా కట్టాలి, ఇలా జిఎస్టీ గురించి మనం ఒక 10 మందితో అడిగితే మనకి 20 సమాధానాలు వస్తాయి. సో ఏది కరెక్ట్ కాదన్నది మనలాంటి మామూలు వాళ్ళకి తెలియదు. అందుకే ఈ రోజు జిఎస్టీ గురించి చర్చించడానికి, దాని గురించి మరింత తెలుసుకోవడానికి సిఏ రాజేష్ గారిని ఇన్వైట్ చేశాం. థ్యాంక్ యూ రాజేష్. థ్యాంక్ యూ సార్. సార్, అసలు అపార్ట్మెంట్ అనే దానికి జిఎస్టీ ఎందుకు కట్టాలి సార్? అసలు జిఎస్టీ దేనికి కడతాము, ఈ అపార్ట్మెంట్స్ దాని కోవలోకి ఎందుకు వస్తాయి? సార్, ఇప్పుడు జిఎస్టీ అనేది తెలుగులో చెప్పాలంటే వస్తు సేవల పన్ను. సో వస్తువులు కానీ సేవలు కానీ అమ్మినా కొన్నా జిఎస్టీ వస్తుంది. సో వస్తు సేవల పన్ను అంటే వస్తువులు సేవలు. సో జిఎస్టీ రాక ముందు చాలా తలనొప్పులు ఉన్నాయి వ్యాట్ లో, సర్వీస్ ట్యాక్స్ లో. అంటే ఒకటే బిల్డింగ్ మీద వ్యాట్ కట్టాలి, ఒకటే బిల్డింగ్ మీద సర్వీస్ ట్యాక్స్ కట్టాలి, 70% మీద కట్టాలని చెప్పి కొన్ని చోట్ల కాంపోజిషన్ స్కీమ్ అని చెప్పేసి. సో చాలా తలనొప్పులు ఉన్నాయి. నేనేమి ముందల లేవని చెప్పట్లేదు, బట్ జిఎస్టీ వచ్చిన తర్వాత కొంచెం తగ్గినాయి, బట్ స్టిల్ ఉన్నాయి. సో అసలు జిఎస్టీ ఎందుకు కట్టాలి అపార్ట్మెంట్ మీద? అపార్ట్మెంట్ అనేది ఇమ్మూవబుల్ ప్రాపర్టీ. సో అపార్ట్మెంట్ ఏదైతే సేల్ చేసామో, లేకపోతే ఇల్లు ఏదైతే సేల్ చేసామో, లేకపోతే ల్యాండ్ ఏదైతే సేల్ చేసామో దాని మీద జిఎస్టీ కట్టక్కర్లేదు. ఎందుకంటే మనం దాని మీద ఆల్రెడీ మనము సేల్ ఆఫ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ దాని మీద స్టాంప్ డ్యూటీ కడతాము. ఇప్పుడు మన ఆంధ్రాలో ఉంటే లేకపోతే ఆంధ్ర స్టాంప్ డ్యూటీ, తెలంగాణలో ఉంటే తెలంగాణ స్టేట్ స్టాంప్ డ్యూటీ ఏదైతే అయితే స్టాంప్ డ్యూటీ కడతాము. ఎప్పుడు కంప్లీషన్ అయిపోయిన తర్వాత బిల్డింగ్ కానీ ల్యాండ్ కానీ ఏదైనా సరే కంప్లీషన్ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత జిఎస్టీ కట్ అవసరం లేదు. జిఎస్టీ గవర్నమెంట్ కూడా అది జిఎస్టీ అథారిటీ లేదు దాని మీద. ఒకవేళ బిఫోర్ కంప్లీషన్ ఏదన్నా ఫ్లాట్ అమ్ముతున్నారు అనుకోండి, అంటే కంప్లీషన్ సర్టిఫికేట్ ఇంకా రాలేదు, మీరు కొంచెం అడ్వాన్స్ తీసుకొని ఉన్నారు, లేకపోతే బుకింగ్ అమౌంట్ లేకపోతే అడ్వాన్స్ ఏదైనా తీసుకున్నారు, అప్పుడు ఏమవుతుందంటే ఇంకా అది ఆ స్టేజ్కి రీచ్ అవ్వలేదు. ఏంది ఇమ్మూవబుల్ ప్రాపర్టీ అనే స్టేజ్కి రీచ్ అవ్వలేదు. సో మీరు చూస్తే బిల్డింగ్ బుక్ చేసుకున్నప్పుడు అగ్రిమెంట్ ఫర్ కన్స్ట్రక్షన్, అగ్రిమెంట్ ఫర్ సేల్ ఆఫ్ అన్డివైడెడ్ ల్యాండ్. సో ఆ కన్స్ట్రక్షన్ అగ్రిమెంట్ మనం ఎంటర్ అవుతున్నాం. సో అందుకోసం అది ఒక సర్వీసు. సో అందుకోసం దాని మీద జిఎస్టీ వస్తుంది. సో మనం ఇక్కడ గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే కంప్లీషన్ సర్టిఫికేట్ అయిన తర్వాత అయితే ఎవరైనా సరే జిఎస్టీ వేయడానికి లేదు. కంప్లీషన్ సర్టిఫికేట్ రాక ముందు మనం ఒకవేళ ఏదైనా బిల్డింగ్, అపార్ట్మెంట్ కానీ విల్లా కానీ ఏదైనా కంప్లీషన్ సర్టిఫికేట్ రాక ముందు అమ్మితే దాని మీద మనం జిఎస్టీ కట్టాల్సి ఉంది. అది ఏ రేట్లు కట్టాలనేది స్పెసిఫిక్ గా డిఫరెంట్ గా ఇచ్చారు. కంప్లీషన్ సర్టిఫికేట్ రాలేదు, నాది ₹1 కోటి అపార్ట్మెంట్ అనుకుందాం. నేను కంప్లీషన్ సర్టిఫికేట్ రాకముందు 50 లక్షలు తీసుకున్నాను. సో ఇప్పుడు రేపొద్దున జిఎస్టీ నేను 50 లక్షలకు కట్టాలా, లేకపోతే కంప్లీషన్ సర్టిఫికేట్ తర్వాత ఇంకో 50 లక్షలు తీసుకుంటే దానికి కూడా కలిపి కట్టేయాలా, మొత్తం కట్టాలా? సార్ 50 లక్షలు ఏదైతే అడ్వాన్స్ రిసీవ్ చేసుకుంటారో అడ్వాన్స్ వచ్చినప్పుడు 50 లక్షల మీద కట్టాల్సిందే. సో నెక్స్ట్ 50 లక్షలు వన్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత ఉన్న ఆ ఇన్స్టాల్మెంట్స్ కూడా జిఎస్టీ కట్టాల్సిందే. సో అది ఫ్లాట్ వైజ్. ఏ ఫ్లాట్ అయితే బిఫోర్ కంప్లీషన్ బుక్ అవుతుందో ఆ ఫ్లాట్ కి వన్స్ జిఎస్టీ అప్లికబుల్ అయితే ఆ ఫ్లాట్ కి సంబంధించిన అమౌంట్ మొత్తం మీద మనం జిఎస్టీ కట్టాల్సిందే. ఈవెన్ దో ఇన్స్టాల్మెంట్స్ ఆఫ్టర్ కంప్లీషన్ వచ్చినా కానీ వాటి మీద జిఎస్టీ కట్టాల్సిందే. ఏ ఫ్లాట్ కి అయితే సింగిల్ రూపీ కూడా బిఫోర్ కంప్లీషన్ రాదో, టోటల్ అమౌంట్ ఆఫ్టర్ కంప్లీషన్ వస్తుందో అది మనం చెప్పుకున్న విధంగా ఇట్ ఈస్ ట్రీటెడ్ యాజ్ సేల్ ఆఫ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ. టోటల్ మీద మనం స్టాంప్ డ్యూటీ కడతాము. సో జిఎస్టీ రాదు దాని మీద. ఈ పాయింట్ ఇప్పుడు ఇక్కడ గుర్తుపెట్టుకుందాం సార్. ఎందుకంటే ఇప్పుడు మీ దగ్గర నుంచి నేను అన్నది ఏంటంటే ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ వస్తే జిఎస్టీ కట్టక్కర్లేదు, ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ రాకపోతే జిఎస్టీ కట్టాలి. సో ఇది డీటెయిల్ గా మళ్ళీ తర్వాత డిస్కస్ చేద్దాం సార్. ఇప్పుడు జిఎస్టీ అపార్ట్మెంట్స్ కి ఎలా ఉన్నాయి సార్? అంటే ఒకటి అఫోర్డబుల్, ఒకటి అన్అఫోర్డబుల్ అంటారు కదా, అసలు దేనికి ఎంత కట్టాలి? అంటే సార్ ఇప్పుడు జిఎస్టీ అంటే గవర్నమెంట్ ఏం చెప్పిందంటే మనకి ఇప్పుడు అసలుకి
కొన్ని కంట్రీస్ లో ఒకటే రేట్ జిఎస్టీ ఉంది. సింగపూర్ లాంటి కంట్రీ తీసుకుంటే ఒకటే జిఎస్టీ. మన ఇండియా లాంటి కంట్రీలో ఒకే జిఎస్టీ రేట్ తో నడపడం కష్టం. ఎందుకంటే రైస్ కి ప్లస్ ఏసీకి ఒకటే రేట్ పెడతానంటే కుదరదు. ఎందుకంటే రైస్ అనేది రెగ్యులర్ గా వాడే ప్రొడక్ట్, ఏసీ అనేది కొంచెం లగ్జరీ కింద మన కంట్రీలో నేను చెప్తుంది. సో ఏసీకి 28% ఉంది, రైస్ కి నిల్ ఎగ్జాంపుల్. సో అలాగే మనకి ఒక 5-6 రేట్లు ఇచ్చారు. సో డిఫరెంట్ రేట్స్. సో ఇలాగే కన్స్ట్రక్షన్ లో కూడా కొంచెం తక్కువ స్పేస్, కొంచెం తక్కువ అమౌంట్ ఉన్న వాటిని వాళ్ళు అఫోర్డబుల్ గా కన్సిడర్ చేశారు. కొంచెం ఎక్కువ వాల్యూ అంటే లిటిల్ లగ్జరీ, కొంచెం ఎక్కువ వాల్యూ కానీ కొంచెం ఎక్కువ స్థలము ఉన్నది, దాన్ని నాన్ అఫోర్డబుల్ గా ట్రీట్ చేశారు. ఇఫ్ ఇట్ ఈస్ అఫోర్డబుల్, జిఎస్టీ రేట్ 1%. ఇఫ్ ఇట్ ఈస్ నాన్ అఫోర్డబుల్, జిఎస్టీ రేటు 5%. ఏది అఫోర్డబుల్ ఏది నాన్ అఫోర్డబుల్ ఏంటంటే, సో అది కూడా నేను ఐ థింక్ సార్ నెక్స్ట్ క్వశ్చన్ అది, సో నేనే క్లియర్ చేస్తాను. అఫోర్డబుల్ అంటే నాన్ మెట్రోస్ లో అయితే 90 స్క్వేర్ మీటర్స్ ఆర్ 45 lakhs. 90 స్క్వేర్ మీటర్స్ కంటే తక్కువ ఉండాలి, 45 lakhs కంటే తక్కువ ఉండాలి వాల్యూ. సో 90 స్క్వేర్ మీటర్స్ అంటే ఎంత వస్తుంది? నా నాలెడ్జ్ ప్రకారం ఐ థింక్ 970 ఎంత వస్తుంది, 970 SFT వస్తుంది, 970 SFT వస్తుంది. సో 970 SFT ఆర్ 45 lakhs. ఆ ఫ్లాట్ ఏదైతే ఉందో కార్పెట్ ఏరియా 970 SFT కంటే తక్కువ ఉండాలి. అండ్ నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, అండ్ దాని వాల్యూ 45 లక్షల కంటే తక్కువ ఉండాలి. ఇది నాన్ మెట్రోలో అయితే. సో సార్ నా ఫ్లాట్ 1200 SFT ఉంది, బట్ వాల్యూ మాత్రం 40 లక్షలే ఉంది. సో మీది అఫోర్డబుల్ కాదు, మీది నాన్ అఫోర్డబుల్ అవుతుంది, 5% వెళ్ళిపోవాల్సిందే. సార్ నా ఫ్లాట్ 800 SFT ఉంది, కాకపోతే వాల్యూ 47 lakhs వస్తుంది. సో మీది నాన్ అఫోర్డబుల్ కింద వస్తుంది. సార్ వాల్యూ అంటే ఏది తీసుకోవాలి? వాల్యూ అంటే టోటల్ ఫ్లాట్ వాల్యూ. మీరు ఏదైనా అనుకోండి, అంటే ఎక్స్ట్రా యాన్సిలరీ థింగ్స్ ఉంటాయి కదా, కార్ పార్కింగ్, ఈ వాటికి కూడా కలిపి అంతా టోటల్ కలిపి చూసుకోవాలి. సో ఇంకా మెట్రో సిటీస్ అంటే ఏంది, నాన్ మెట్రో సిటీస్ అంటే ఏంది? సో వాళ్ళు 6 cities ఇచ్చేస్తారు మెట్రో సిటీస్ లాగా. ఢిల్లీ, ముంబై, కలకత్తా, బెంగళూరు, హైదరాబాద్, ఐ థింక్ ఈ 5 ఇంకోటి ఏదో ఉంది. సో అవన్నీ మెట్రో సిటీస్ లో కవర్ అవుతున్నాయి, మిగిలినవన్నీ నాన్ మెట్రోస్. సో మన విజయవాడ, గుంటూరు, మన ఆంధ్రాలో ఏది మెట్రో సిటీ ఏం లేదు, అవి నాన్ మెట్రో కిందకి అవుతుంది. ఒకవేళ మెట్రో సిటీలో అయితే 60 స్క్వేర్ మీటర్స్ అండ్ 45 lakhs. సో 60 స్క్వేర్ మీటర్స్ కంటే తక్కువ ఉండాలి, 45 lakhs కంటే తక్కువ ఉంటే 1%. 60 స్క్వేర్ మీటర్స్ కన్నా ఎక్కువైనా కానీ, లేకపోతే 45 lakhs కంటే ఎక్కువైనా కానీ జిఎస్టీ రేటు మారిపోతుంది, 5% మారిపోతుంది. నాన్ మెట్రోపాలిటన్ సిటీస్ లో మన విజయవాడ కానీ, గుంటూరు కానీ, ఈ పరిసర ప్రాంతాల్లో చూసుకుంటే 90 స్క్వేర్ మీటర్స్ కన్నా తక్కువ ఉండాలి, అండ్ అట్ ద సేమ్ టైం 45 lakhs కన్నా తక్కువ ఉండాలి అన్నారు కదా. కానీ PMAY స్కీమ్ లో కనుక ఎలిజిబిలిటీ ఉంటే ఇది మళ్ళా 1% లో పడతారు అని అన్నారు. ఏది PMAY స్కీమ్ లో ఫర్ ఎగ్జాంపుల్ మీరు 137 స్క్వేర్ మీటర్స్ ఉన్నా సరే అది మళ్ళీ 1% టాక్సేషన్ లోకి వస్తుంది అన్నారు. ఇదేంటి సార్ మరి? లేదు సార్, అది ఇంతకు ముందు 2019 తర్వాత ఈ రేట్స్ చేంజ్ అయినాయి సార్, 1%, 5%. సో PMAY స్కీమ్స్ తో ఇంతకు ముందు అంటే 2019 ముందల 12% రేట్ ఉండేది. సో ఒకవేళ మన ఫ్లాట్ PMAY అంటే అఫోర్డబుల్ స్కీమ్ అంటే ఇప్పుడు దాంట్లో ఏముందంటే 3 రేంజెస్ ఉన్నాయి PMAY స్కీమ్ లో. ఐ థింక్ లో లెవెల్ ఇన్కమ్ స్కీమ్, మిడిల్ లెవెల్ ఇన్కమ్ స్కీమ్, హై లెవెల్ ఇన్కమ్ స్కీమ్ అని చెప్పేసి. సో అవేంటంటే 18 లక్షల దాకా ఇన్కమ్ ఉన్న వాళ్ళు కూడా ఎలిజిబిలిటీ ఉంది. సో ఆ మిడిల్ లెవెల్ ఇన్కమ్ స్కీమ్ వాటికి. సో ఆ లింకేజ్ ఏదైతే ఉందో PM స్కీమ్ కి ప్లస్ జిఎస్టీ రేట్స్ కి, అది 2019 ముందల. 2019 తర్వాత అంటే 2019 ఏప్రిల్, నేను ఎప్పుడైతే 2019 మాట్లాడితే అది ఏప్రిల్ 2019 తర్వాత. సో ఈ 2 రేట్స్ ఏమన్నాయి, ఈ 2 రేట్స్ దెర్ ఇస్ నో లింక్ విత్ PMAY స్కీమ్. ఓకే. బిల్డర్ ప్రాస్పెక్టివ్ లో చూసుకుంటే 2 ఉన్నాయండి. ఇప్పుడు పర్చేజ్ ల్యాండ్, నేను సొంతగా ల్యాండ్ కొని కడితే ఒకలా ఉంటది, నేను జాయింట్ డెవలప్మెంట్ అగ్రిమెంట్ లోకి వెళ్తే ఒకలా ఉంటది. ఇప్పుడు మనం ఫస్ట్ దాని గురించి మాట్లాడదాం. ఇప్పుడు నేను ల్యాండ్ కొని కట్టాను అనుకోండి సార్,
ఓకే సార్. దానికి బిల్డర్ గా నేను తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, నేను దేనికి జిఎస్టికి లైబుల్ అవుతాను? సార్ ల్యాండ్ జనరల్ గా ఇది చాలా తక్కువ మంది చేసేది. ల్యాండ్ కొని డెవలప్మెంట్ చేసేది చాలా తక్కువ మంది. ఎందుకంటే ప్రాబ్లం ఏడొస్తుందంటే ల్యాండ్ మొత్తం కొంటే కొన్నప్పుడు స్టాంప్ డ్యూటీ కట్టాలి. సో బిల్డర్ దగ్గర అంత డబ్బులు ఉండవు, టోటల్ అమౌంట్ ఆఫ్ ల్యాండ్ కొనే అంత డబ్బులు ఉండవు. బట్ స్టిల్ ఇఫ్ ఈజ్ సౌండ్ బిల్డర్, ఆయన దగ్గర డబ్బులు ఉన్నాయి, ల్యాండ్ కొనుక్కొని తలనొప్పులు ఏం దలుచుకోలేకపోతే, సో ఇది సేఫెస్ట్ మెథడ్. ఎందుకంటే ల్యాండ్ పెట్టి డబ్బులు కొంటారు కాబట్టి ఆ ల్యాండ్ ఏమవుతుందంటే సేల్ ఆఫ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ అవుతుంది. సో ఎవరిని ఏం జిఎస్టి ఇంపాక్టే ఉండదు. సో సెల్లర్ కి మనం డబ్బులు ఇచ్చేస్తాం, ల్యాండ్ మంది అయిపోతుంది. ఇప్పుడు నా ల్యాండ్ లో నేను కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నాను. సో వన్స్ ఇవి అమ్ముకోవాలంటే బిఫోర్ కంప్లీషన్ అమ్ముకుంటే, సో నేను ఎవరైతే థర్డ్ పార్టీస్ ఎవరైతే కస్టమర్స్ వస్తారు నా దగ్గరికి, వాళ్ళది అమ్మేటప్పుడు ఫ్లాట్ సైజు, ఫ్లాట్ రేట్ చూసి 5% కానీ 1% కానీ నేను కలెక్ట్ చేసుకుంటాను డైరెక్ట్ గా. సో కలెక్ట్ చేసుకొని గవర్నమెంట్ కి పే చేసుకోవడమే. సో సార్ ఒకవేళ కంప్లీషన్ డేట్ కి అమ్ముడు పోలేదు ఫ్లాట్స్ ఏమైనా, సో ఒకవేళ కంప్లీషన్ డేట్ కి ఏమైనా ఫ్లాట్స్ అమ్ముడు పోతే కంప్లీషన్ తర్వాత అమ్మితే ఆ ఫ్లాట్స్ కి జిఎస్టి ఉండదు. సో ఎందుకంటే ల్యాండ్ నాదే కాబట్టి. సో ల్యాండ్ నాదే కాబట్టి డెవలప్మెంట్ రైట్స్ ఆ తతంగం ఎంత ఏముండదు. సో 100 ఫ్లాట్స్ నేను కట్టుకున్నాను, 40 ఫ్లాట్స్ అమ్ముడు పోయినాయి, 60 ఫ్లాట్స్ అమ్ముడు పోకపోతే 40 ఫ్లాట్స్ మీద 5% కానీ 1% కానీ ఫ్లాట్ సైజుని బట్టి, ఫ్లాట్ రేట్ని బట్టి నేను జిఎస్టి పే చేస్తాను. అది కస్టమర్ దగ్గర నుంచి కలెక్ట్ చేసి పే చేస్తాను. మిగిలిన 60 ఫ్లాట్స్ ఏవైతే నేను అమ్మలేకపోయానో ఆ 60 ఫ్లాట్స్ సేల్ ఆఫ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ లాగా నేను స్టాంప్ డ్యూటీ కట్టి, సో 60 ఫ్లాట్స్ నేను అమ్ముకుంటాను కంప్లీషన్ అయిపోయిన తర్వాత. ఓకే, ఇప్పుడు ఈ 60 ఫ్లాట్స్ ఉన్నాయి కదండి, సేల్ అవ్వని ఫ్లాట్స్, నాకు ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ అప్లై చేసినాక, ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ వచ్చినాక నేను వెంటనే గవర్నమెంట్ కి ఏమైనా కట్టాలా? ఏం కట్టకర్లా. సో ఏదైనా నా సొంత ల్యాండ్ లో కనుక నేను అపార్ట్మెంట్ కట్టుకుంటే ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ వచ్చినాక నేను బిల్డర్ గా కానీ రేపొద్దున కస్టమర్ గానీ ఎవరు జిఎస్టీ కట్టక్కర్లేదు. ఓకే, ఇప్పుడు జాయింట్ డెవలప్మెంట్ అగ్రిమెంట్ గురించి మాట్లాడదాం సార్. ఎందుకంటే ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ కాంప్లెక్స్ టాపిక్. అండ్ ఇందాక మీరు అన్నట్టు మాక్సిమం 90% ఆఫ్ ద బిల్డర్స్ జాయింట్ డెవలప్మెంట్ అగ్రిమెంట్ లోనే ప్రాజెక్ట్ చేస్తూ ఉంటారు. కానీ ఇది చాలా క్లిష్టమైనది కూడా, అర్థం కాదు కూడా. సో దీని గురించి కొంచెం విపులంగా చెప్పండి సార్. ఇప్పుడు జాయింట్ డెవలప్మెంట్ అగ్రిమెంట్కి వెళ్తున్నప్పుడు ఒక బిల్డర్ ప్రాస్పెక్టివ్ లో మేము ఎక్కడ జాగ్రత్త పడాలి, అట్ ద సేమ్ టైం కస్టమర్ కి బెనిఫిట్ వచ్చేలాగా మేము ఏం చేయగలం? నేను ఒక స్లైడ్ షేర్ చేస్తాను సార్. సో మీకు కొంచెం క్లారిటీగా వస్తుంది. ఒక పని చేద్దాము, నేను బ్రీఫ్ గా చెప్తాను, స్టిల్ మీకు ఏమేమి క్వశ్చన్స్ ఉన్నాయో మీరు అడగండి, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నేను ఎక్కువ స్లైడ్స్ ఏం లేదు, ఒక్క స్లైడే షేర్ చేస్తున్నాను. ఇది జనరల్ గా ఫస్ట్ కాన్సెప్ట్ మీరు సేల్ అండ్ పర్చేజ్ ఆఫ్ ల్యాండ్ అండ్ దెన్ కన్స్ట్రక్షన్ అని చెప్పారు కదా, అది చాలా తక్కువ మంది చేస్తారు. సో ఎందుకంటే డబ్బులు ఉండవు. సో ఈ కాన్సెప్ట్ లో ఏంటైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ జేడీఏ అగ్రిమెంట్ రిజిస్టర్ చేసుకునేటప్పుడు మనం అంత స్టాంప్ డ్యూటీ ఏం కట్టక్కర్లేదు. సో జేడీఏ అగ్రిమెంట్ కాన్సెప్ట్ ఏంటంటే, సో నువ్వు ల్యాండ్ ఇవ్వు, నేను కన్స్ట్రక్షన్ చేస్తాను. యూ మే నాట్ బి క్యాపబుల్ ఆఫ్ డూయింగ్ కన్స్ట్రక్షన్, ఐ మే నాట్ బి క్యాపబుల్ ఆఫ్ లైక్, అంటే ఇప్పుడు మంచి ప్రీమియం ఏరియాలో ల్యాండ్స్ అంటే చాలా కాస్ట్లీ ఉంటాయి. సో ఐ కెనాట్ బ్రింగ్ సింప్లీ మనీ అండ్ పుట్ ఇట్ ఇన్ దట్ ప్రాజెక్ట్. సో ఈ కాన్సెప్ట్ కోసం ఇప్పుడు డెవలపర్ అనేవాడు కన్స్ట్రక్షన్ మీద బాగా ఎక్స్పర్టైజ్ అయి ఉంటాడు. ల్యాండ్ ఓనర్ కి కన్స్ట్రక్షన్ గురించి పెద్దగా ఏం తెలియదు, అంటే తెలియదని నేను జనరల్ సెన్స్ లో చెప్తున్నాను. సో హీ హాజ్ ఓన్లీ ల్యాండ్, హీ వాంట్స్ మనీ, హీ డోంట్ వాంట్ టు సెల్ హిజ్ ల్యాండ్. He is ready to sell, but no one is ready to buy by keeping that huge amount. So ఈ ట్రాన్సాక్షన్ లో ఫస్ట్ ల్యాండ్ ఓనర్ నుంచి డెవలపర్ కి డెవలప్మెంట్ రైట్స్ ఇస్తాడు. ల్యాండ్ ఓనర్ నుంచి డెవలపర్ కి డెవలపర్ రైట్స్ ఇస్తాడు. డెవలప్మెంట్ రైట్స్ అంటే ఏంటి సార్ అంటే, డెవలప్మెంట్ రైట్స్ అంటే బాబు ఒక జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చేసి, బాబు నా ల్యాండ్ లోకి వచ్చి నువ్వు నీకు కావాల్సిన పర్మిషన్ అన్ని తెచ్చుకొని, నీకు కావాల్సిన మెటీరియల్స్ అన్ని తెచ్చుకొని నువ్వు కన్స్ట్రక్షన్ చెయ్యి,
అదే నేను నీకు ఇస్తున్న పర్మిషన్, దాన్ని డెవలప్మెంట్ రైట్స్ అంటారు. నేను జనరల్ గా మామూలుగా మన వాడుక భాషలో చెప్పాను. ఏంటంటే ఏదైతే జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చి బిల్డర్ ని తన ఫ్లాట్ లోకి వచ్చి కావాల్సిన పర్మిషన్ అన్ని తీసుకొని కావాల్సిన మెటీరియల్ తెచ్చుకొని కన్స్ట్రక్షన్ చేయడానికి ఎలో చేస్తున్నాడు కదా, దాన్ని డెవలప్మెంట్ రైట్స్ అంటారు. సో అది కూడా సర్వీస్ అని చెప్పేసి గవర్నమెంట్ ట్రీట్ చేస్తుంది, దాన్ని కూడా ఒక సర్వీస్ అని. సో దానికి బదులుగా అంటే ఎదురు ఏం చేస్తున్నాడు, బిల్డర్ ల్యాండ్ ఓనర్ కి కన్స్ట్రక్షన్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నాడు. మనం ఏదైతే జాయింట్ డెవలప్మెంట్ అగ్రిమెంట్ ఉందో, జాయింట్ డెవలప్మెంట్ అగ్రిమెంట్ ని మనం రిజిస్టర్ చేసి దానికి ఒక 4-5 లక్షలు కడుతున్నాం కదండి గవర్నమెంట్ కి. అది ఓన్లీ చిన్న అమౌంట్ కదా సార్. ఇప్పుడు మీరు చూస్తే మీరు ల్యాండ్ సేల్ చేసుకుంటే అంటే ఇక్కడ డబుల్ టాక్సేషన్ అవుతున్నట్టే కదా, ఎందుకంటే మనం ఆల్రెడీ గవర్నమెంట్ కి రిజిస్ట్రేషన్ చేస్తున్నాం దాన్ని జాయింట్ డెవలప్మెంట్ అగ్రిమెంట్. అది ఓన్లీ రిజిస్ట్రేషన్ ఫీజు కదా సార్. మీరు స్టాంప్ డ్యూటీ లెక్కేసుకోండి, స్టాంప్ డ్యూటీ 8%. మన ల్యాండ్ మీద అయితే మామూలుగా ఎంత పెడతారు, ఎంత పే చేస్తారు స్టాంప్ డ్యూటీ? 7.5% అనుకోండి. 7.5%, 8% పే చేస్తున్నారు. ఇది 4 lakhs అనేది ఇది ఓన్లీ రిజిస్ట్రేషన్ ఫీ. లైక్ స్టాంప్ డ్యూటీ అది ఏమాత్రం కంపారబుల్ అమౌంట్ ఏం కాదు కదా అసలు. అది ఓన్లీ రిజిస్ట్రేషన్ కోసం పే చేస్తుంది. ఎందుకంటే రేపొద్దున మనకి ఏమైనా ఇష్యూస్ అయితే రేపు కోర్టుకి వెళ్ళడానికి అది రిజిస్టర్ చేస్తుంది పర్పస్ అది. బట్ వీఆర్ నాట్ సెల్లింగ్ ఎనీథింగ్. ఓకే, ఇమూవబుల్ ప్రాపర్టీ అంతా నా దగ్గరే ఉండిద్ది కదా, బట్ ఐఎమ్ గివింగ్ ఏ రైట్ ఫర్ హిమ్ టు కమ్ అండ్ డూ ఇట్. ఇప్పుడు లీజ్ అనుకుందాం అనుకోండి, లీజ్ అయినా కానీ మనం వెళ్ళి రిజిస్టర్ చేస్తాం, అంతేగాని లీజ్ ఏమి రిజిస్టర్ చేస్తాము, అతను వచ్చి ఉండమంటాను మన ప్రిమిసిస్ లో. 9 years లీజ్ అనుకోండి, మా ఆఫీస్ ఇప్పుడు 9 years లీజ్. సో నేను వచ్చి 9 years లో నేను వచ్చి ఉండొచ్చు అంతే. మంత్లీ లీజ్ అమౌంట్స్ పే చేస్తూ నేను వచ్చి ఉండొచ్చు అంతే. బట్ ఈ ప్రాపర్టీ అంతా ఆయిందే కదా అలాగా. సో అది ఓన్లీ రిజిస్ట్రేషన్ ఫీజ్ అంతే. ఇట్ ఈస్ నాట్ మోర్ ఆర్ లెస్, ఇట్ ఈస్ నాట్ స్టాంప్ డ్యూటీ, వాట్ ఐ కెన్ సే. ఓకే. సో దీనికి ఎదురుగా డెవలపరు కన్స్ట్రక్షన్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నాడు ల్యాండ్ ఓనర్ కి. ఎందుకంటే ఏవైతే 100 flats 500 flats ఉంటాయో దాంట్లో కొన్ని ఫ్లాట్స్ ఈయన దగ్గర ఉంటాయి, కొన్ని ఫ్లాట్స్ ఆయనకి ఇస్తారు. సో జనరల్ గా అది సప్లిమెంటరీ అగ్రిమెంట్ అని చెప్పి రాసుకుంటారు. అంటే కొన్ని రోజుల తర్వాత కొంతమంది జేడీఏలో కూడా రాసుకుంటారు. అంటే ప్రాబ్లం నేను విన్నది ఏంటంటే, ఇప్పుడు ఒకవేళ జేడీఏలో రాసుకుంటే సో ఈయన ఫ్లాట్స్ ఒక రకంగా కన్స్ట్రక్ట్ చేయడం, బిల్డర్ ఫ్లాట్స్ ఒక రకంగా కన్స్ట్రక్ట్ చేయడం ఆ తలనొప్పి ఉండిద్ది అని చెప్పేసి, సో స్టార్టింగ్ లోనే ఏమి కన్ఫర్మ్ చేసుకోకుండా తర్వాత లాటరీ సిస్టమ్ లేకపోతే ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత కన్స్ట్రక్షన్ తర్వాత సప్లిమెంటరీ అగ్రిమెంట్ ఎంటర్ అయ్యి మీకు ఇన్ని ఫ్లాట్స్ మాకిన్ని ఫ్లాట్స్. సో స్టార్టింగ్ లో మాత్రం బిల్డప్ ఏరియా డిఫైన్ చేసుకుంటారు, మేబీ 60%, 40%. అవి మాత్రం స్టార్టింగ్ లో డిఫైన్ చేసేసుకుంటారు జేడీఏలో. బట్ సమ్ టైమ్స్ ఫ్లాట్స్ పలానా 2nd floor లో 4th ఫ్లాట్ నీది, 3rd floor లో 2nd ఫ్లాట్ నాది, అలాగా. సో అదంతా జనరల్ గా సప్లిమెంటరీ అగ్రిమెంట్ అని చెప్పేసి బిఫోర్ కంప్లీషన్ అని రాసుకుంటా ఉన్నారు. సో ఇక్కడ ఈ 2 సర్వీసులు నథింగ్ బట్ బార్టర్. సో ఈ బార్టర్ కి ఇప్పుడు మన బిల్డర్ కమ్యూనిటీలో ఉన్న ఇష్యూ ఏంటంటే, అందరు దీన్ని ఒక సర్వీస్ అనుకుంటున్నారు. డెవలపర్ ల్యాండ్ ఓనర్ కి కన్స్ట్రక్ట్ చేసి ఇచ్చాడు, అది కన్స్ట్రక్షన్ సర్వీస్ చేసాము, అది 2వ సర్వీస్ ఒకటే అనుకుంటున్నారు. బట్ ల్యాండ్ ఓనర్ డెవలపర్ కి ఇచ్చాడు కదా డెవలప్మెంట్ రైట్స్, అది దానికి ఎదురు సర్వీస్ కూడా ఒకటి ఉంది. సో అది జనరల్ గా జనాలు అది కన్సిడర్ చేయట్లేదు. సో ఇప్పుడు 2019 ఏప్రిల్ తర్వాత ఏం చేశారంటే, ఈ 2వ సర్వీస్ మీద మీరు జిఎస్టీ కట్టాల్సిందే, నో ఇష్యూస్. 2వ సర్వీస్ మీద ఏదైతే డెవలపర్ ల్యాండ్ ఓనర్ కి సర్వీస్ ప్రొవైడ్ చేస్తారో కన్స్ట్రక్షన్ సర్వీస్, దాని మీద జిఎస్టీ కట్టాల్సిందే. సో దాని మీద 2వ సర్వీస్ మీద ఎటువంటి డౌట్ లేదు. 1వ సర్వీస్ ఉంది కదా, ల్యాండ్ ఓనర్ డెవలపర్ కి ఏదైతే డెవలప్మెంట్ రైట్స్ ఇస్తారో వాటి మీద ల్యాండ్ ఓనర్ కాకుండా డెవలపర్ ని కట్టమంటున్నారు. సో అది ఇంతకు ముందు 2019 ఏప్రిల్ ముందలైందంటే ల్యాండ్ ఓనరే కట్టమనే వాళ్ళు. 2019 ఏప్రిల్ తర్వాత డెవలప్మెంట్ రైట్స్ మీద ఏదైతే ఉందో దాన్ని డెవలపర్ ని కట్టమంటున్నారు రివర్స్ ఛార్జ్ లో. సో అది 2019 ఏప్రిల్ తర్వాత జరిగిన మేజర్ చేంజ్. సో ఆ రివర్స్ ఛార్జ్ లో ఇంతకు ముందు బిల్డర్స్ ఈ ఇష్యూ మన మైండ్ లోనే ఉండేది కాదు అసలుకి. సో ఈ ఇష్యూ ఇప్పుడు మన మైండ్ లో మనం కొత్తగా కన్సిడర్ చేసిన ఒక ఇష్యూ.
ఇది ఏంటంటే 2019 ఏప్రిల్ తర్వాత ఏదైనా ప్రాజెక్ట్ ఎంటర్ అయితే, జేడీఏ ఎంటర్ అయితే, ఈ ల్యాండ్ ఓనర్ డెవలప్మెంట్ రైట్స్ మీద జిఎస్టీ కూడా మనం కట్టాల్సి ఉంటుంది. కాకపోతే ఒక ఎగ్జామ్షన్ ఇచ్చారు. ఎప్పుడు మీ బిల్డర్ ఫ్లాట్స్ అన్ని బిఫోర్ కంప్లీషన్ అమ్మేస్తే దాని మీద కట్టక్కర్లేదని చెప్పారు. ఎందుకంటే బిఫోర్ కంప్లీషన్ అమ్మేస్తే దాని మీద మనం జిఎస్టీ కడతాం కాబట్టి. సో ట్రాన్సాక్షన్ 1 కి ల్యాండ్ ఓనర్ ఫ్లాట్స్ ముందర అమ్మేస్తే కదా బిల్డర్ ఫ్లాట్స్ అన్నారు మీరు. బిల్డర్ ఫ్లాట్స్ బోత్ అన్ని ఫ్లాట్స్ అమ్మేయాలి. అన్ని ఫ్లాట్స్ బిఫోర్ ల్యాండ్ ఓనర్ ఫ్లాట్స్ ఎలాగో మనం జిఎస్టీ కడతాం సార్. బిల్డర్ ఫ్లాట్స్ ఓకే, ల్యాండ్ ఓనర్ ఫ్లాట్స్ మీద మనం ట్రాన్సాక్షన్ 2 లో కడతాం కదా, ఇష్యూ ఏం లేదు. బిల్డర్ ఫ్లాట్స్ మొత్తం బిఫోర్ కంప్లీషన్ అమ్మితే ఆ ట్రాన్సాక్షన్ 1 మీద జిఎస్టీ కట్టక్కర్లేదని ఎగ్జామ్షన్ ఇచ్చారు. ఓకే. సో ఒకవేళ నేను అమ్మలేకపోయాను, యాజ్ అన్ కంప్లీషన్ డేట్ ఏదన్నా ఒక 10 ఫ్లాట్స్ అమ్మలేకపోయాను అంటే, సో ప్రపోర్షనేట్ గా ఆ 10 ఫ్లాట్స్ సంబంధించింది ఆ ట్రాన్సాక్షన్ 1 అంటే డెవలప్మెంట్ రైట్స్ మీద కట్టమని చెప్తున్నారు. సో డెవలప్మెంట్ రైట్స్ మీద కట్టడం అంటే మన పాకెట్ నుంచి కట్టాలి. అంటే మన పాకెట్ నుంచి కట్టడం అంటే యూ కెనాట్ కలెక్ట్ దట్ 10 ఫ్లాట్స్ ఫ్రమ్ ద కస్టమర్. ఎందుకంటే 10 ఫ్లాట్స్ కంప్లీషన్ అయిపోయి ఉంటాయి కాబట్టి మీరు కస్టమర్ దగ్గర నుంచి అడిగారు అనుకోండి, కస్టమర్ నేను జిఎస్టీ ఎందుకు కట్టాలి బాబు, ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ వచ్చింది కదా, నేను జిఎస్టీ ఎందుకు కట్టాలని అడుగుతాడు. సో ఏవైతే డెవలప్మెంట్ రైట్స్ మీద కడుతున్నామో రివర్స్ ఛార్జ్ లో ప్రపోర్షనేట్ టు ద కంప్లీటెడ్ ఫ్లాట్స్, సో అవి మాత్రం మనం బయ్యర్ దగ్గర నుంచి కలెక్ట్ చేయకూడదు. ఎందుకంటే బయ్యర్ కి అది సేల్ ఆఫ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ అవుతుంది కాబట్టి. మనకి 3, 4 ఇక్కడ ఈ చెప్పిన డయాగ్రామ్ లో మనం డెవలపర్ ఎలాగైతే బిఫోర్ కంప్లీషన్ అమ్మితే కస్టమర్ దగ్గర నుంచి కలెక్ట్ చేసి పే చేస్తారో అది మనకి డౌట్ ఏం లేదు. సో 3rd ట్రాన్సాక్షన్ ఇస్ కరెక్ట్. 4th ట్రాన్సాక్షన్ కొంతమందికి డౌట్స్ ఉన్నాయి. ల్యాండ్ ఓనర్ ఎప్పుడు రిజిస్టర్ చేసుకోవాలి? ల్యాండ్ ఓనర్ బిఫోర్ కంప్లీషన్ అమ్మితేనే రిజిస్టర్ చేసుకోవాలి. ఒకవేళ బిఫోర్ కంప్లీషన్ అమ్మకపోతే ల్యాండ్ ఓనర్ రిజిస్ట్రేషన్ చేసుకోక్కర్లేదు. ఓకే. సో మళ్ళీ ఒకవేళ అన్ని ల్యాండ్ ఓనర్ అన్ని ఆఫ్టర్ కంప్లీషన్ అమ్ముకున్నాడు అనుకోండి, సో హీ నీడ్ నాట్ టు కలెక్ట్ ఎనీ జిఎస్టీ. మళ్ళీ ఇంకా జనరల్ గా అడిగే డౌట్, ఈ 2nd ట్రాన్సాక్షన్ ఉంది కదా సార్, నేను కన్స్ట్రక్షన్ సర్వీసు ల్యాండ్ ఓనర్ కు ప్రొవైడ్ చేశాను కదా, దాని మీద జిఎస్టీ ఎవరు పే చేయాలి? దాని మీద ఎవరు పే చేయాలంటే ఆ ట్రాన్సాక్షన్ లో సర్వీస్ ప్రొవైడర్ ఎవరు అవుతారు? డెవలపర్ అవుతారు. సర్వీస్ రిసీవర్ ఎవరు అవుతారు? ల్యాండ్ ఓనర్ అవుతాడు. సో జనరల్ గా జిఎస్టీ మనం హోటల్కి వెళ్ళాం అనుకోండి, దోశ ఆర్డర్ చేసి తినేసి వచ్చామనుకోండి, ఎవరు కడతారు జిఎస్టీ? మనం హోటల్ కడతాం, హోటల్ గవర్నమెంట్ కడతాడు. ఈ కేసులో కూడా అంతే. కన్స్ట్రక్షన్ సర్వీస్ మనం ల్యాండ్ ఓనర్ ప్రొవైడ్ చేసాం, ల్యాండ్ ఓనర్ మనకు పే చేయాలి, మనం గవర్నమెంట్ కి పే చేయాలి. ఓకే. సో ఒకవేళ మనం హోటల్కి వెళ్ళేసి నేను జిఎస్టీ కట్టనని చెప్తే గవర్నమెంట్ హోటల్ ఆపిద్దా? సో వెళ్ళి హోటల్ మీదే పడిద్ది గవర్నమెంట్, నా దగ్గరికి రాదు. సేమ్ సిచ్యువేషన్ హియర్ ఆల్సో. ఒకవేళ ల్యాండ్ ఓనర్ నేను జిఎస్టీ కట్టలేను అన్నా కానీ దాన్ని వెళ్ళి గవర్నమెంట్ వెళ్ళి అడిగేది డెవలపర్ని. సో డెవలపర్ జేడీ రాసుకునేటప్పుడు ఈ ఆస్పెక్ట్స్ అన్ని క్లియర్ గా రాసుకొని జిఎస్టీ ఎవరు భరాయించాలి, ఎప్పుడు భరాయించాలి, ఎంత జిఎస్టీ భరాయించాలి అనేది మొత్తం క్లియర్ కట్ గా జేడీలో రాసుకుంటే ఫ్యూచర్ ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. ఎందుకంటే ఆ ట్రాన్సాక్షన్ 2 మీద చాలా మంది ల్యాండ్ ఓనర్స్ మేమెందుకు కడతాం జిఎస్టీ అంటా ఉన్నారు. బట్ మన క్లియర్ గా లేకపోతే అది చివరికి వచ్చి గవర్నమెంట్ అడిగేది డెవలపర్నే. అది మనం క్లియర్ గా ఉండాలి. ఓకే. బేసిక్ ఏంటంటే డెవలపర్ ఈజ్ అకౌంటబుల్ ఫర్ ఆల్ ద జిఎస్టీ టు బి పేడ్ ఆన్ ఫ్లాట్స్, అంతే కదండి? అవును సార్. సో అతను కస్టమర్ నుంచి కలెక్ట్ చేస్తాడా, ల్యాండ్ ఓనర్ నుంచి కలెక్ట్ చేస్తాడా, ఎలా కలెక్ట్ చేస్తాడా సెకండరీ. బట్ ఆ ఫ్లాట్స్ అన్నిటి మీద జిఎస్టీ డెవలపర్ కట్టాలి. కరెక్ట్. ఓకే. మన కల్లా ఏంటంటే ఇప్పుడు దాకా ల్యాండ్ ఓనర్ దాని మీద జాయింట్ డెవలప్మెంట్ అగ్రిమెంట్ లో సరైన క్లారిటీ లేకపోవడం వల్ల జనాలకి రకరకాల కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. అండ్ మార్కెట్ లో కూడా అదే ప్రివేల్ అవుతా ఉంది. సో అందుకనే మనం జాయింట్ డెవలప్మెంట్ అగ్రిమెంట్ జిఎస్టీ అనేది అసలు ఒక్కొక్కటి చెప్తున్నారు. సో ల్యాండ్ ఓనర్లు కూడా కన్విన్స్ చేయడం అనేది చాలా కష్టం అయిపోయింది ఇందులో. సో ఇప్పుడు ఆ ఇష్యూ వల్ల 2019 తర్వాత ల్యాండ్ ఓనర్లు అసలు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే వాళ్ళ తలనొప్పి కూడా తెచ్చి బిల్డర్ మీద పెట్టేశారు. ఓకే. ఆ ట్రాన్సాక్షన్ 1 2019 ముందల వాళ్ళు కట్టాల్సి ఉంది.
2019 తర్వాత అవి కూడా తెచ్చి బిల్డర్ మీద పడేశారు. ఇంకా ల్యాండ్ ఓనర్ ఎప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి? ఓన్లీ ఫోర్త్ ట్రాన్సాక్షన్ బిఫోర్ కంప్లీషన్ అమ్మితే రిజిస్ట్రేషన్ తీసుకోవాలి. ఒకవేళ అన్ని ఫ్లాట్స్ ఆఫ్టర్ కంప్లీషన్ అమ్మాడు అనుకోండి, ల్యాండ్ ఓనర్ అసలు రిజిస్ట్రేషన్ కూడా తీసుకోక్కర్లేదు. రిజిస్ట్రేషన్ చేసుకోక్కర్లేదు. కాకపోతే ఆ ఫ్లాట్స్ కి జిఎస్టీ బిల్డర్ కి ఇస్తే బిల్డర్ గవర్నమెంట్ కడతాడు. అవును. ఓకే, యా. ఫస్ట్ లో మీరు చెప్పారు ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ వస్తే దీనికి కస్టమర్ జిఎస్టీ కట్టక్కర్లేదు అన్నారు. అవును సార్. కానీ ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ వచ్చిన 1 month లోపు బిల్డరు ఏ అయితే అన్సోల్డ్ ఫ్లాట్స్ ఉన్నాయో ఆ అన్సోల్డ్ ఫ్లాట్స్ అన్నిటికీ జిఎస్టీ గవర్నమెంట్ కట్టేయాలి. అవును సార్. మరి ఈ అమౌంట్ బిల్డర్ ఎలా వసూలు చేసుకుంటాడు? ఎందుకంటే ఇది బిల్డర్ జిఎస్టీ కడుతున్నాడు కదా, సో మనం కట్టక్కర్లేదని ఎలా చెప్తాం అసలు? సార్ అది అతనిది కాస్ట్ అయిపోతుంది. నేను చెప్తున్న ఆ కట్టేది ఏదైతే ఉందో అది ట్రాన్సాక్షన్ 1ది. ఆ అమౌంట్ ది ఆయన అలా కట్టమని చెప్పారు. విత్ ఇన్ 1 month ఫ్రమ్ ద కంప్లీషన్ డేట్ ఏదైతే ఉందో, ఏవైతే అన్సోల్డ్ ఫ్లాట్స్ ఉంటాయో దాన్ని డెవలప్మెంట్ రైట్స్ మీద కట్టమని చెప్తున్నారు. అది ఎవరిది బాధ్యత? మనదే కదా, బిల్డర్దే కదా. ఎందుకంటే యాక్చువల్లీ మనం ఎన్ని మర్చిపోదాం, నార్మల్ గా డెవలప్మెంట్ రైట్స్ ఎవరెవరికి ఇచ్చారు? ల్యాండ్ ఓనర్ డెవలపర్ కి ఇచ్చాడు. సర్వీస్ ప్రొవైడర్ ఎవరు? ల్యాండ్ ఓనర్. సర్వీస్ రిసీవర్ ఎవరు? డెవలపర్. ఇది కాదు సార్, నా క్వశ్చన్ ఏంటంటే బేసిక్ గా ల్యాండ్ ఓనర్ డెవలపర్ కాదు. డెవలపర్ ఫ్లాట్స్ ఉన్నాయండి, డెవలపర్ ఫ్లాట్లు ఉన్నాయి. ఫ్లాట్ లో నాకున్న 10 ఫ్లాట్లలో 8 ఫ్లాట్లు ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ముందు అమ్మేశాను. సో దానికి కస్టమర్ నుంచి జిఎస్టీ కలెక్ట్ చేశాను, గవర్నమెంట్ కట్టేశాను. కరెక్ట్. నేను ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ తెచ్చుకున్నాక నాకు 2 ఫ్లాట్లు ఉన్నాయి. కరెక్ట్. 2 ఫ్లాట్లకి నేను 1 month లోపు గవర్నమెంట్ కి జిఎస్టీ కట్టేసేయాలి, సేల్ అవ్వకపోయినా. అవును సార్. నేను రేపొద్దున కస్టమర్ కి నన్ను జిఎస్టీ వేయద్దు అంటే మరి నేను కట్టిన జిఎస్టీ నాకు ఎవరిస్తారు వెనక్కి? మీ కాస్ట్ అవుతుంది సార్ అది. ఇట్స్ బికమ్స్ కాస్ట్ టు యూ. You need to consider that amount and then you need to fix the price to after completion. ఓకే, మనం ఓవరాల్ గా చెప్పేదంటే బేసిక్ గా మనం కస్టమర్ దగ్గర నుంచి ఎలా అయినా కలెక్ట్ చేస్తాం. కానీ నువ్వు అది జిఎస్టీ అని చెప్తావా లేకపోతే నీకు అపార్ట్మెంట్ కాస్ట్ అని చెప్తావా అన్నది డిపెండ్స్ ఆన్ యూ అంటారు, అంతే కదా? అంతే సార్. యూ షుడ్ నాట్ టెల్ దట్ ఇట్ ఈస్ జిఎస్టీ. వన్స్ కంప్లీషన్ అయిన తర్వాత మీరు అది జిఎస్టీ అని చెప్తే అది ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే వన్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత ఆ ఫ్లాట్ మీద మీరు జిఎస్టీ కలెక్ట్ చేసే అధికారం లేదు మీకు. ఓకే, సో బేసిక్ గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు 5,000 అమ్ముతున్నారు సార్. నార్మల్ గా 5,000 ప్లస్ జిఎస్టీ 2,250 5,250 అమ్ముతున్నారు అనుకోండి. కంప్లీషన్ వచ్చిన తర్వాత 5,300 5,400 పెట్టుకోండి, అంతేగాని సో నేను 5,000 పెట్టుకుంటాను జిఎస్టీ నేను ఎలా కలెక్ట్ చేయాలంటే అది కుదరదు. ఎందుకంటే మీ బేస్ ప్రైజే పెంచుకోవడం అంతే. సో బేసిక్ గా బిల్డర్ అనేవాడు ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ వచ్చే ముందు ఒక ప్రైస్ పెట్టుకోవాలి, ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ వచ్చినాక ఒక ప్రైస్ పెట్టుకోవాలి. సో రెండింటికి ఒకే ప్రైస్ అని చెప్పి తను నష్టపోకూడదు మెయిన్ గా. అవును. ఓకే, యా. మీరేం చెప్తారు సార్ లాస్ట్ గా జిఎస్టీ గురించి బిల్డర్లకు కానీ అలాగే కస్టమర్లకు కానీ మీ నుంచి ఇచ్చే ఫైనల్ ఫీడ్బ్యాక్ ఏంటి? ఫైనల్ ఫీడ్బ్యాక్ సార్, జిఎస్టీ ఇంతకు ముందు అంటే యాజ్ ఫార్ యాజ్ బిల్డర్స్ లాగా కాకుండా బిల్డర్స్ కన్సిడర్ చేస్తే చాలా ఇష్యూస్ రిజాల్వ్ అయినాయి. బట్ స్టిల్ ఇష్యూస్ ఉన్నాయి. నేనేమి ఇష్యూస్ లేవని చెప్పట్లేదు. బట్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే బిల్డర్ కమ్యూనిటీ కానీ ల్యాండ్ ఓనర్ కమ్యూనిటీ కానీ చాలా అన్ఆర్గనైజ్డ్ సార్. సో అది మీరు పాజిటివ్ వేలో తీసుకుంటారో నెగిటివ్ వేలో తీసుకుంటారో అది అప్ టు యూ. సో చాలా అన్ఆర్గనైజ్డ్. బట్ అది మనలో కొంచెం దాని గురించి అవేర్నెస్ పెంచుకోవాలి సార్. సో ఇలాంటి సెమినార్లు అయితే ఏమి, లేకపోతే కొత్త విషయాలు ఏదైతే ఇప్పుడు క్రెడాయిల్ మీటింగ్లు అటెండ్ అయ్యి ఇలాంటి జిఎస్టీ ఇష్యూస్ మీ అసోసియేషన్ తరఫున బయటికి తీసుకొని రావడం వల్ల అట్లీస్ట్ ఇప్పుడు ఎవరైనా పెద్ద బిల్డర్స్ వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ ఉండవు సార్. ఎందుకంటే దే ఆర్ వెరీ మచ్ క్లియర్ విత్ వాట్ నీడ్స్ టు బి డన్. ప్రాబ్లం వల్ల చివరికి చేతికి వచ్చేది మన లాంటి చిన్న బిల్డర్స్ కే. ఎందుకంటే మనకు ఉండే ప్రాఫిట్ మార్జిన్ అంత హ్యూజ్ ఏం కాదు. సడన్ మనీ 5% ఆఫ్ టోటల్ అమౌంట్ నేను ట్యాక్స్ అమౌంట్ చెప్తుంది. ఒక ఫ్లాట్ మీదే ఒకవేళ జిఎస్టీ లేదనుకున్నా మనం కట్టలేదు, ఇప్పుడు 5% కట్టాల్సి వచ్చింది అనుకోండి. 5% ప్లస్ ఇంట్రెస్ట్ ప్లస్ పెనాల్టీ మొత్తం వేసుకుంటే 20% ఆఫ్ ద ఫ్లాట్ వాల్యూ మనకి జిఎస్టీ కింద పోతే మనకి మిగిలేదేముంది? సో మనం మేల్కోవాలి. అదే ఇంతకు ముందు వ్యాట్ లో చేసినట్టు అట్లా జరిగిపోతుందిలే, ఎవరు పట్టుకుంటారు ఏముందిలే అంటే మాత్రం ఇప్పుడు
ఇంతకు ముందు కంటే అవేర్నెస్ చాలా పెరిగిపోయింది. డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్ కూడా ఇన్కమ్ ట్యాక్స్ కి ఏం సబ్మిట్ చేశారు, బ్యాంక్ కి ఏం సబ్మిట్ చేశారు, స్టాక్ స్టేట్మెంట్స్ వాటిలో ఇన్కమ్ ఎంత చూపించారు, ఈ జిఎస్టీ రిటర్న్స్ లో ఎంత ఇన్కమ్ చూపించారు, అక్కడ ఎందుకు ఎక్కువ చూపించారు, ఇక్కడ ఎందుకు తక్కువ చూపించారు, ఇవన్నీ వాళ్ళు కూడా కంపేర్ చేస్తున్నారు. వాళ్ళేం సైలెంట్ గా ఉండట్లేదు. సో ఎప్పుడప్పుడు వాళ్ళు కూడా నోటీసులు పంపించేస్తున్నారు. బట్ మనం ఏంటంటే ఇంతకు ముందులా కాకుండా ఇప్పుడు నేను నా సంగతి ఏం చెప్తానంటే, నేను మామూలుగా ఈ 500 కి రిటర్న్స్ ఫైల్ చేస్తారు, లేకపోతే 200 కి రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. అలా తప్పుగా ఫైల్ చేయించుకొని తర్వాత 18 లక్షలు కట్టాలి, 20 లక్షలు కట్టాలని చెప్పి నా దగ్గరికి వస్తారు. అప్పుడు సో కొన్నిసార్లు ఏంటంటే నా దగ్గర హెల్ప్ చేయగలిగితే తెలుసు, కొన్నిసార్లు ఏంటంటే చేయి దాటిపోయిద్ది అంటారు కదా. సో అలాంటి సిచ్యువేషన్ లో నేను నా దగ్గర కూడా సొల్యూషన్ ఉండదు. సార్ మీరు కట్టాల్సిందే సార్ అంటాను. బట్ ఆయన పొజిషన్ చూస్తేనేమో ఫ్లాట్స్ అమ్ముడు, లేకపోతే ఆయన పొజిషన్ ఫైనాన్షియల్ గా ఇష్యూస్ ఉంటాయి. బట్ మనం ఈ ప్రాబ్లం ఎందుకు వచ్చిందంటే స్టార్టింగ్ అడుగులేసేస్తామే, అప్పుడే మనం సరిగా అడుగులేకపోవడం వల్ల ఈ ప్రాబ్లం వచ్చింది. సో అది మనం ఆ స్టేజ్కి వెళ్ళిన తర్వాత తెలుసుకునే బదులు ముందులే తెలుసుకొని జాగ్రత్త పడితే ఈ ప్రాబ్లమ్స్ ఏ ఉండవు. గవర్నమెంట్ అయితే మోర్ ఆర్ లెస్ ఈ కొత్త స్కీమ్ లో దే ఆర్ ఎక్స్‌ప్లాయిటింగ్ బిల్డర్స్, అది నేను అగ్రీ చేస్తాను. బట్ మీ అసోసియేషన్ అంత స్ట్రాంగ్ గా లేకపోవడం, లేకపోతే బిల్డర్స్ అంతగా అవునా దాన్ని ఆపలేకపోయారు కాబట్టి, సో వీ డోంట్ హ్యావ్ ఎనీ చాయిస్ రైట్ నౌ. మనం ఏదైతే ఉందో అది ఫాలో అవ్వాల్సిందే. సో మన చేతులు ఇప్పుడైతే ఏమీ లేదు. సో ఇది మనం జాగ్రత్తగా తెలుసుకొని మన ప్రికాషన్స్ తీసుకొని సో రెగ్యులర్ గా ట్యాక్స్లు కట్టి ఇలాంటి సడన్ మనీ ఒకేసారి సస్పెన్స్ ఒకేసారి సడన్ మనీ మనకి అన్వాంటెడ్ లేకపోతే నోటీసెస్ ఏమన్నా రాకుండా చూసుకోవడం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ అన్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు. ఎందుకంటే మీరు అన్నట్టు నేను 100% అగ్రీ చేస్తాను. కన్స్ట్రక్షన్ అనేది చాలా అన్ఆర్గనైజ్డ్ సెక్టర్, బట్ అట్ ద సేమ్ టైం ఆల్సో నాట్ వెరీ ఇన్ఫర్మేటివ్ సెక్టర్. ఇక్కడ మనకి చాలా రూల్స్ గురించి, చాలా లీగాలిటీస్ గురించి కూడా తెలియదు. సో చాలా మంది బిల్డర్లు ఏదో మోసం చేస్తున్నారు అంటున్నారు, కానీ బిల్డర్లు కూడా చాలా మటుకు మోసపోతున్నారు. సో అన్ఫార్చునేట్ నేను చెప్పాను ఈ ఎగ్జాంపుల్, నేను చెప్పిన ఎగ్జాంపుల్ సడన్ మనీ ఒక ఫ్లాట్ మీద కట్టాల్సింది కట్టలేదు అనుకోండి, సో ఎంత ప్రాఫిట్ మిగులుతుంది అనుకుంటున్నారు? అవును, మాక్సిమం 5 to 10%. మీకు 20% జిఎస్టీ పోతే మీకు ఏం మిగులుతుంది? అవును, ఇందులో మాత్రం కంపల్సరీ బిల్డర్ అసోసియేషన్స్ కానీ కన్స్ట్రక్షన్ కంపెనీస్ కానీ సమ్హౌ దే ఫెయిల్ టు అండర్స్టాండ్ ద ఇంపాక్ట్ ఆఫ్ ద న్యూ జిఎస్టీ లా అండి. సో దాని వల్ల ఈ రోజు మనం అందరూ ఇంపాక్ట్ అవుతా ఉన్నాము. కనీసం మనం ఇప్పుడు చేయగలిగింది ఏంటంటే దీన్ని అవేర్నెస్ పెంచడం. మీలాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళు ఏంటంటే దీనికి జనాల్లో అవేర్నెస్ పెంచి దీన్ని కంప్లీట్ గా డే టు డే యాక్టివిటీస్ లో ఇంప్లిమెంట్ అయ్యేలా చూస్తే మాత్రం మేబీ సమ్ ఆఫ్ ద బిల్డర్స్ మైట్ సేవ్ ఫ్రమ్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, థ్యాంక్స్ ఎ లాట్ ఫర్ యువర్ టైం అండి. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సార్, ఆపుతాను. రైట్ సార్.